అగైన్ ది క్వశ్చన్ అగైన్ మీరు అడిగిందే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే జనరల్గా చర్చ జరగాలి మాట్లాడాలనుకుంటున్న టైంలో ఇప్పుడు కూడా అంటే వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ మోదీ గవర్నమెంట్లో మీరు పాస్ చేసిన జిఎస్టీలు కావచ్చు, పాస్ చేసిన డిమానిటైజేషన్స్ కావచ్చు, ఇప్పుడు మాట్లాడుతున్న ఫార్మ్ రిఫార్మ్స్ కావచ్చు, అన్నింటిలో కూడా దేర్ హాస్ నాట్ బీన్ ఈవెన్ అ సింగిల్ డైలాగ్ బిట్వీన్ ది ఆపోజిషన్ అండ్ ది గవర్నమెంట్ అండ్ చర్చలు జరగకుండా జరుగుతున్నాయి. అండ్ వై ఇస్ దిస్ అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్, అది మీరు అనొచ్చు, యూ కెన్ ఆస్క్ ది గవర్నమెంట్ నాట్ అస్ అని మీరు అనొచ్చు. బట్ అగైన్ వీ హ్యావ్ టు టెల్ ద పీపుల్. యూ హ్యావ్ టు టెల్ ద పీపుల్. బట్ అగైన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే యాజ్ ఆపోజిషన్ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి అండ్ వాట్ ఆర్ దే డూయింగ్ టు ఇన్వైట్ ది డైలాగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అంటే మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్కు చూడండి, మీరు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఏంటి, ఇప్పుడు నన్ను కాంగ్రెస్ స్టాండ్ ఒక్క నిమిషం, అపోజిషన్ స్టాండ్ కానీ కాంగ్రెస్ స్టాండ్ కానీ సెప్టెంబర్ 20 అనేది ఇందిరాగాంధీ గారు మా అందరికీ లెటర్లు రాసి, దేశమంతా లెటర్లు రాసి అక్టోబర్ 2 నాడు ప్రొటెస్ట్ చేశామా? వాట్ ఈస్ ది వెపన్ ఇన్ ఎ డెమోక్రసీ? ఇట్స్ ద ప్రొటెస్ట్, ఇట్స్ అ వాయిసింగ్. Yes, voicing can be for good, bad or political reasons. But we are voicing in the interest of the people. Who are the people? Farmers. Who are the farmers? They constitute 60% of this nation's population. Correct. And our main, this thing is agriculture. So we have done it. We are talking it. And we are meeting it. We have, pulled other political parties to మాట్లాడాం. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే డిక్టేటర్ల కత్తులు పట్టుకుని రావాలా, లేకుంటే బాంబులు తీసుకుని రావాలా? కాదు కదా. వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ద హోల్ పాయింట్ ఇస్ ఇఫ్ ది మీరు అన్నట్టుగానే గవర్నమెంట్ ఇలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆల్ యువర్ ఎఫర్ట్స్ అనేది కూడా గవర్నమెంట్ ఆపట్లేదు అన్నట్టుగా ఇండికేషన్స్ వస్తున్నాయంటే ఇంకా ఎక్కువ ఏం చేయగలం? వాట్ ఆల్ పీపుల్ కెన్ కంట్రిబ్యూట్ టుగెదర్ అండ్ ఓకే సీ ఇట్స్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్. వీఆర్ రీచింగ్ ది పీపుల్, వీఆర్ టెలింగ్ దెమ్. ది ఎఫెక్టెడ్ పీపుల్ దెమ్సెల్వ్స్ ఆర్ సేయింగ్ నో. ఇట్స్ నాట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ సేయింగ్ నో. Political parties have come secondary. Right? The farmers themselves are protesting. Is there any history, example? This long, this many people, all over the country? How many states have said no in their assemblies? I think 3 or 4 or 5. I don't remember right. But you can check. Is it not a slap on the face of the union government? When a state government says no, they are also elected democratically. So you are also elected. You passed it. But they are also saying no. I consider it is a slap on the face of the BJP government and Modi. So one may agree or one may not agree. So as you took the guise of democratic process in the parliament, so is the case with the states. They are doing it. Right. So there must somewhere we have to correlate all these things. అంటే నేను అనేది ఎందుకంటే సార్ మీరు అన్నారు కొన్ని స్టేట్స్ నో అని చెప్పి కొన్ని స్టేట్స్ అపోజ్ చేస్తున్నాయని చెప్పేసి, బట్ స్టిల్ ద గవర్నమెంట్ ముందుకు అంటే వాళ్ళు దే ఆర్ అడమెంట్ అబౌట్ గోయింగ్, ముందుకు వెళ్దామని చెప్పేసి మాట్లాడడం, ఎవరేమన్నా కూడా మేము ఫార్మర్స్ పట్ల ఉన్నాం మాకు తెలిసి ఏంటని మాట్లాడుతున్నా ఈ యొక్క స్టేట్మెంట్స్ వస్తున్న తరుణంలో ఇంకా గట్టిగా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఒక నంబర్స్ లేవు కదా అని మాట్లాడుతున్న టైంలో ఇక్కడ అదే కదా ప్రజాస్వామ్య ముసుగు లోపల నియంతలాగా తన వాళ్లకు తమ కోసం చేసుకునే చట్టాన్ని వాడుకునే దౌర్భాగ్య పరిస్థితి రాజకీయాల్లో దేశంలో రావడం చాలా బాధపడుతున్నాను. సారీ ఐ నో. అంటే నేను అనేది మీరు అనేది కూడా ఒకటే పాయింట్ యాక్చువల్గా మాట్లాడుకుంటుంటే మనం, బట్ అంటే నేను కూడా అదే అంటున్నాను, మీరు కూడా అదే అంటున్నారు, బట్ గవర్నమెంట్ ఇస్ లుకింగ్ ఫ్రమ్ దిస్ యాంగిల్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. పీపుల్ ఎలక్షన్స్ వస్తాయి. నిన్న పంజాబ్లో జరిగింది. వీ డోంట్ వాంట్ టు టేక్ షెల్టర్ అండర్ దిస్ యూఫోరియా. నో, కరెక్ట్. We are talking facts. We are talking in the interest of the people. The election results are something different. Right. They are always, carried away at times. At times. It's a, election lo emundi sympathy, sentiment and slogans. Huh? So Modi has used many slogans. What is that? 15 lakhs. Huh? 100 days essential commodities price is less and 2 crore jobs. Everybody, as an average Indian who is in need of something, naturally get, excited. Oh, if these people are given a chance, my family will get a job. It's possible. So, but that dream or that hope is not going to last for long because you cannot fool them for all the time. Right. So that's what is going to happen. That's what happened in Punjab under the present charged atmosphere. Correct. అదే అండి ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ అనేది జరగాలంటే కానీ దట్స్ టేకింగ్ టైం కదా. సో దే హ్యావ్ టు సీ ఆఫ్టర్ ఆల్ దీస్ లాస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ ది మల్టీనేషనల్స్. కొంతమందికి వాళ్లకు శాశ్వతంగా
ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి చేసే ప్రయత్నంలో, శాశ్వతంగా అధికారంలో ఉండి ఇష్టం వచ్చింది చేసుకోవడానికి చేసే పని లోపల ఇవన్నీ ఉన్నాయి. డిమానిటైజేషన్ ఎవరితో చర్చించావయ్యా? జిఎస్టీ దౌర్భాగ్యం ఏమైంది తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జిఎస్టీ ప్రవేశపెడతామంటే అభ్యంతరాలు వస్తే ప్రతి తాలూకా సెంటర్లలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరినీ, ట్రేడర్స్ అందరినీ పిలిచాం యాజ్ మినిస్టర్. పిలిచి వాళ్ళతో చెప్పాం, ఈ లా ఇట్లా వస్తున్నది, దేశానికి మంచిది అవుతుంది, మీకు కూడా లాంగ్ రేంజ్లో పనికి వస్తుంది అంటే కొంతమంది ఆడిటర్సు వాళ్ళు వీళ్ళు వచ్చేసి కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు మేము చేసాం. ఏం చేసాం? పార్లమెంట్లో చివరికి బిల్లు ప్రవేశపెడతామని చెప్పాం. ఓన్లీ 18%, ఓన్లీ 1 జిఎస్టీ రిటర్న్ కంట్రీ అంతా. బీజేపీ అప్పుడు ఏముంది? నో 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 దిస్ ఈజ్ మచ్ బర్డెన్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, ఇఫ్ యూ మేక్ ఇట్ 14% విల్ డూ ఇట్ అన్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్, ఐఎమ్ నాట్ టెలింగ్ ఏ లై, ఇట్స్ ఆన్ రికార్డ్. 14% అన్నారు. ఏమయ్యా బీజేపీ, నువ్వు గవర్నమెంట్లోకి వచ్చి 28% పైన పెట్టి 100 రేట్లు డిఫరెంట్ కేటగిరీలో పెట్టి అవి మళ్ళీ సర్దావు కదా. 28% పెట్టావా? ముఖం ఎక్కడ పెట్టుకుంటారు ఈ నాయకులు? దేనికోసం మాట్లాడారు? రాజకీయాల కోసమా, లేకుంటే దేశ అభివృద్ధి కోసమా, ప్రజల అవసరాల కోసమా, ప్రజల బాగోగుల కోసమా? చర్చించమంటే వాళ్ళు రాడు కదా. ఇప్పటివరకు మోడీ ఎప్పుడైనా ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా? ఇప్పటివరకు కేసీఆర్ మాట్లాడుతున్నాడా? మోదీ అసలు చెప్పారు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వాలని చెప్పారు కదా. ఈ సైడ్ నెవర్ గివ్ ప్రెస్ Then why are you away from people? You are the fourth pillar of the democracy. Correct. Why should he be away from you? Just because you మన్ కీ బాత్ లేకుంటే పీపుల్తో మాట్లాడుతున్నా అంటే నాకు అవకాశం లేదు కదా, మళ్ళీ నాలాంటి వాళ్ళకి అవకాశం లేదు కదా మాట్లాడడానికి, చెప్పడానికి. కనీసం మీతో మాట్లాడితే మీదైనా సంజాయిషి కాకుండా క్లారిఫికేషన్ అడిగితే తప్ప. ఇది జర్నలిజం కాదా? అయినా మారుతున్న జర్నలిజం కూడా ఉంది. మీరేం చేస్తారు? ఇంతకుముందు జర్నలిస్టులుగా పనిచేసేవాళ్ళు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఉద్యోగులుగా మారిపోయారు. సారీ, ఐ డోంట్ మీన్ ఎనీథింగ్. అది మన వ్యవస్థ అలా తయారైంది. ఈ వ్యవస్థలాగా ఉంటే బాగుండేది. ఉద్యోగులుగా మారిపోయింది. అదే వచ్చింది బాధ. చాలా బాధపడుతున్నాం. Like and subscribe Eagle Media Works.